మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గురుగారు, మనం పూజ చేసేటప్పుడు ఇన్ కేస్ పూలు లేకపోతే కనుక ఏమవుతుంది? పూలు లేకపోతే దేవుడు కోపం వస్తుందంటారా? మరి ఏం చేయాలి? పూలు లేని సందర్భంలో ఏం చేస్తే బాగుంటుందంట? మనకి అలంకరణ అంటారండి, అలంకరణ శాస్త్రం అని చెప్పేసి. మనకి తిరుపతిలో చూసాం కదండి, మనకి బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు విపరీతంగా అలంకరణ చేస్తారు, ఉత్సవాల అలంకరణ చేస్తారు. మా ఇంటి దగ్గరలో కూడా అమ్మవారి గుడి ఉంది. అలంకరణ చేయడానికి పూలకే ఒక 2-3 మనుషులు ఉన్నారు. ఎప్పుడు ఆ దండలన్నీ కడుతూ ఉండటం, మారుస్తూ ఉండటం, అలంకరణ బాగా చేస్తూ ఉంటారు. మనకేం చెప్తారంటే పూలల్లో అమ్మవారు ఉంది, లక్ష్మీ అమ్మవారు ఉంది అని చెప్తూ ఉంటారు. ఓకే, పద్మిని, ఓకే, పద్మప్రియే, పద్మహస్తే, పద్మ 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 పూలతో పోలుస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే పూలల్లో అమ్మవారు ఉంటారని చెప్పేసి పూలని ఒక పవిత్రంగా పెట్టుకొని అలంకరణగా చేస్తూ ఉంటారు. అయితే పూలు లేవు, ప్రాబ్లం ఏంటి? తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి కూడాను గురువారం రోజు నిజ రూప దర్శనం అని చెప్పేసి అలంకారం చేయరు, మీకు తెలిసే ఉంటుంది కదా. అందుకని అలంకారం లేకపోయినంత మాత్రమే భక్తి పోదు, లేదంటే పూలు ఉన్నంత వాళ్ళగా మనకి ఏంటంటే ఆ ఎన్విరాన్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. కొన్ని వస్తువులు వాడితే ఆ దేవతలకు నచ్చుతుందని చెప్పేసి వాడుతూ ఉంటారు. బట్ నచ్చలేదు, మరేం చేయాలి అంటే పూలు లేవు, మరి ఆ ఫలితం రాదంటే ఆది శంకరాచార్యులు ఏం చెప్తారంటే మనో పూజ చాలా ముఖ్యమైనది అని చెప్తారు. కొన్నిసార్లు సంధ్యావందనం చేసుకోవాలి, ట్రైన్లో ఎక్కడో ఉంటాము, ఇవన్నీ పట్టుకొని నెత్తిన ఈ నీళ్ళు అన్నీ వేసుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. కొన్నిసార్లు ఇప్పుడు హిమాలయ పర్వతాలు ఎక్కడో ఉంటారు, రిషికేశ్ అటు, ఇక్కడ దొరికిన మల్లెలు చామంతులు అక్కడ దొరకవు కదా, మరి పూజలు రావు కాదంటే రాదే. మనకి ఏం చేద్దంటే మనసులో చేసుకోవడం చాలా చాలా ముఖ్యము. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. వాటికి ఎడిషనల్గా ఇది టాప్అప్ ఫ్లేవర్స్ అనమాట, రకరకాల ఫ్లేవర్స్ ఉన్నట్లు అవన్నీ ఫ్లేవర్స్ లాగా పెట్టుకోవాలి. అయితే దాని గురించే చేసుకుంటే మాత్రం అయితే లేదు. ఇంకొకటి, ప్లాస్టిక్ పూలను మాత్రం వాడొద్దండి, అది నెగిటివ్ ఎనర్జీ అక్యుములేట్ చేస్తుంది. పూజలు చేస్తే మంచి పూలతో, తాజా పూలు చేస్తే అద్భుతం అండి. దొరకలేదా? ఇంకా అద్భుతం, చక్కగా నిజరూప దర్శనం చేసుకుంటూ చేసుకోండి. ప్లాస్టిక్ పూలను వాడుతూ మాత్రం చేయొద్దు. మనసులో ఇట్లాంటి గిన్నెలు పెట్టుకొని అసలు చేయకూడదు, హ్యాపీగా నవ్వుతూ చేసుకోవచ్చు.